అందరికీ నమస్కారం. నా పేరు సింధూరి. సో, ఈ వీడియోలో మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నెల్లూరు చేపల పులుసులో స్పెషల్ ఏంటంటే చింతపండుతో కాకుండా చింతపండుతో పాటు మామిడి పులుపు కూడా వేస్తారు. చాలా చాలా బావుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి. అలాగే చేపల పులుసు ఎవరైనా ఎప్పుడైనా చేయలేదు, మాకసలు రాదు అన్నా సరే చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఈ పులుసు అయితే చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోతాం. సో, ఫామ్‌లో స్పెషల్‌గా చేసే వంటలు స్పెషల్స్ ఏంటంటే అక్కడికక్కడ అప్పుడు కోసిన వెజిటబుల్స్‌తో మనం చేస్తాం అన్నమాట. కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, ఇంకా ఫ్రెష్‌గా కోసిన మామిడికాయ. అసలు వీటి రుచి అమోఘంగా ఉంటుంది. ఏదన్నా మనం పండించిన కూరగాయలతో వంట చేసుకుంటే ఆ ఆనందమే వేరు కదా! సో, ఇవండి ఇంగ్రీడియెంట్స్. సో, ఫామ్‌కి రాగానే ఇలా అందంగా కాసేపు పువ్వులతో డెకరేట్ చేసుకొని, ధూపమాల వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ లాగా అనిపిస్తది. సో, మాక్సిమం నేను ఫామ్‌కొచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఈ పనైతే చేస్తాను. చేపల పులుసు చేసుకునే ముందు ఎప్పుడూ ఫిష్ కూడా అంతే ఫ్రెష్‌గా ఉండాలి. అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసిన చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. అలాగే మసాలా కూడా మనం అప్పటికప్పుడు చేసుకుంటే మంచి రుచి వస్తుంది. సో, ఇలా నేను చూపించినట్టుగా పచ్చిమిర్చికి ఇలా ఘాట్లు పెట్టుకోండి. అలాగే ఆనియన్స్ కూడా సన్నగా చక్కగా కట్ చేసుకోండి. ఇక ఈ మామిడికాయ అయితే మామూలుగా అయితే కొంతమంది తొక్క తీయకుండా వేసేస్తారు. కాకపోతే నాకు తొక్క తీసి వేసే అలవాటు ఉంది కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటున్నాను. మీకెలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో, పీసెస్ కూడా అండి మరీ పెద్ద పెద్ద పీసెస్ కాకుండా ఇలా మీడియం సైజ్ పీసెస్ అయితే మామిడికాయని చక్కగా ఇలా కట్ చేసుకోండి. అండ్ ఈ టమాటా కూడా మన ఫామ్‌లో పండిన దేశవాళీ వెరైటీ అన్నమాట. మంచి పులుపు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి ఈ టమాటా. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టవ్ వెలిగించుకోండి. వెలిగించుకొని మీకు కావాల్సిన వెడల్పాటి గిన్నెలో పెట్టుకోండి. సో, చేపల పులుసుకి నూనె అయితే ఎక్కువే పడుతుంది. సో, మొహమాటం లేకుండా నూనె మాత్రం వేసుకోండి. ఇలా చక్కగా ఆనియన్స్‌ని ఫ్రై అవ్వనివ్వండి. కొంతసేపు ఫ్రై అయ్యాక కల్లుప్పు వేస్తున్నాను. కల్లుప్పు కావాల్సినంత వేసుకొని ఫ్రెష్‌గా ఉన్న కరివేపాకు అయితే వేసుకోండి. ఉప్పు, కారం, పసుపు మీ రుచికి తగ్గ వేసుకోండి. ఎప్పుడు కూడా చేపల పులుసుకి పులుపు, కారం 2 ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది. సో, ఇలా కంప్లీట్ అయిపోయాక మీకు కావాల్సిన ముక్కలన్నీ కూడా ఇలా అరేంజ్ చేసేసుకోండి. పైన టొమాటో అండ్ మామిడికాయ కూడా వేసుకున్నాక ఇలా చింతపండుని ముందే పెట్టుకున్న పులుసు ఉంటుంది కదా! దాన్ని మనం వేసాము. అయిపోయాక మళ్ళీ నీళ్లు వేసి ఆ పులుసు ఉన్న వాటర్‌ని కూడా అందులో వేసేసి చక్కగా ఇలాగ మరగనిచ్చి మూత అయితే పెట్టేయండి. సో, దీనికోసం మనం స్పెషల్ మసాలా కూడా చేసుకుంటాము. ఇలా చూపించిన విధంగా ఈ మసాలాలన్నీ కూడా చక్కగా మీరు గ్రైండ్ చేసుకోవాలి. అంటే అప్పటికప్పుడు డ్రై రోస్ట్ చేసుకోండి. డ్రై రోస్ట్ చేసుకొని మెంతులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు ఇవన్నీ కూడా చక్కగా ఇలా దోరగా వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక పౌడర్ చేసుకోండి. అండ్ ఈ వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా! వెల్లుల్లిపాయలు కూడా దీంట్లో దంచుకోవచ్చు. కాకపోతే నేనైతే స్పెషల్‌గా టేస్ట్ ఉంటుందనేసి సెపరేట్‌గా అయితే వేస్తాను. సో, సాధారణంగా చేపల పులుసుని ఏం చేస్తారంటే నైట్ వండేసుకుంటారు. నైట్ కుక్ చేసుకొని నెక్స్ట్ డేకి తింటారు. సో, దానివల్ల రుచి చాలా బావుంటదని అంటారు. సో, ఆల్రెడీ ఇలా చూడండి ఇలా మరుగుతుంది కదా! ఆల్రెడీ వాసనైతే గుమగుమలాడిపోతుంది. చక్కగా ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదా! ఆ మసాలా అయితే వేసేయండి. వేసేసాక ఫ్రెష్‌గా కోసిన ఒక్కసారి ఇలాగా కుదపండి. మీకు కొంచెం ప్రాక్టీస్ ఉంటే సరిపోతది. జాగ్రత్తగా ఇలా ముక్కలు కదలకుండా ఓన్లీ గ్రేవీ కలిసేలాగా కుదిపి కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి. సో, లాస్ట్‌లో ఇదొక సీక్రెట్ టిప్ అండి. సో, వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా! సో, ఆ వెల్లుల్లిపాయని లాస్ట్‌లో ఇలాగా దంచి వేయండి. దీనివల్ల మంచి సువాసన కూడా వస్తదనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇలా ఒక్కసారి మీరు పులుసు కన్సిస్టెన్సీ చూసుకోండి. ఇలా పులుసులాగా కావాలంటే ఇప్పుడే దించేసుకోవచ్చు. లేదు దగ్గరికి రావాలంటే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. సో, వీడియో నచ్చితే మాత్రం
లైక్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.